వీడియోలో మనం పైథాన్ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే పైథాన్ సాఫ్ట్వేర్కి www.python.org. కింద లింక్ వచ్చింది కదా, ఎంటర్. సో ఇది పైథాన్ సాఫ్ట్వేర్కి అఫీషియల్ వెబ్సైట్. నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనకి లేటెస్ట్ వర్షన్ అనేది పైథాన్ 3.12. ఇక్కడ పైథాన్ 3.12 అని ఉంది కదా, డౌన్లోడ్స్ దగ్గర నేను కర్సర్ చూపించిన దగ్గర క్లిక్ చేయండి. పైథాన్ 3.12 ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ డౌన్లోడ్స్ చూపిస్తుంది చూడండి. నా దగ్గర ఆల్రెడీ పైథాన్ 3.10 వర్షన్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది. సో అందుకనే నాకు ఇలా చూపిస్తుంది. మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతున్నట్లు మీకు ఇక్కడ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఓపెన్. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం యాడ్ పైథాన్ ఇక్కడ ఉంది కదా, సెకండ్ ఇది కూడా క్లిక్ చేసుకోవాలి. యాడ్ పైథాన్ డాట్ ఈ ఎగ్జిక్యూషన్ టు పాత్, దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ నౌ. ఎస్, ఇన్స్టాల్ అవుతుంది. ఈ పైథాన్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసేది పైథాన్ కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఇదేంటంటే మనకి ఓన్లీ వన్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవుతుంది. మనకి గ్రూప్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది, పైచామ్ అని. ఆ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఫండమెంటల్స్ తెలిసిన తర్వాత పైచామ్లో ప్రాక్టీస్ చేస్తే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఫండమెంటల్స్ మొత్తం ఈ సాఫ్ట్వేర్లో చూపిస్తాను. క్లోజ్. సెటప్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, క్లోజ్. ఇప్పుడు మనం యాప్స్లోకి వెళ్ళి పైథాన్ సెర్చ్ చేస్తే వస్తుంది. సో మనకి ఇలా కాకపోయినా మనకి పైథాన్లో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఏమేమి వస్తాయో చూపిస్తాను. పైథాన్కి మనకి 3.12 నేను డౌన్లోడ్ చేశాను కదా, నా దగ్గర ఆల్రెడీ పైథాన్ 3.10 ఉందని చెప్పాను కదా, 3.10. పైచామ్ కూడా చూపిస్తాను సాఫ్ట్వేర్ డౌన్లోడ్. నెక్స్ట్ ఇప్పుడు పైథాన్ 3.10లో దీంట్లో 12లో ఐడియల్లీ ఒకటి వస్తుంది, పైథాన్ 3.12. నెక్స్ట్ ఇవి రెండు మనకి చూపిస్తుంది. ఈ రెండిట్లో కోడ్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు మనం పైథాన్ 3.12 ఓపెన్ చేద్దాం. మనకి విండో అనేది ఇలా వస్తుంది. దీన్ని జూమ్ చేసుకుందాం కొంచెం మీకు కనిపించడానికి. ఇప్పుడు నేను ఫర్దర్ వీడియోస్లో ఈ పైథాన్ని యూజ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ నేను వీడియోస్ చేస్తాను. A = 10, ప్రింట్ ఆఫ్ A, ఇంతే. ఎంతో ఈజీగా అయిపోయింది. చూడండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్లో కోడింగ్ వీడియోస్ పెడతాను, అప్పుడు ఈ సాఫ్ట్వేర్లో ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.